అసెంబ్లీ సాక్షిగా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్ సీఎం చంద్రబాబు సమాధానం చెప్పాలంటూ డిమాండ్ చేశారు శ్రీ సత్యసాయి జిల్లా సిపిఐ కార్యదర్శి వేమయ్య. శిష్యుడి కోసం చంద్రబాబు రాయలసీమ రైతుల పొట్ట కొట్టాడని మండిపడ్డారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ రాయలసీమ ఎత్తిపోతల నీటి పథకాన్ని క్లోజ్డ్ రూమ్ లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని నేను రిక్వెస్ట్ చేసి ఆపించానని చెప్పి బహిరంగంగా చెప్తా ఉన్నాడు. దానిపైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నోరు మెదపడం లే. అంటే తన శిష్యుని వద్ద తెలంగాణ వారి యొక్క ప్రయోజనాలు కాపాడేందుకు రాయలసీమ రైతాంగం యొక్క ప్రయోజనాలన్నీ కూడా తాకట్టు పెడుతున్నట్లు దీన్ని బట్టి అర్థమవుతా ఉంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నిరంతరం మాట్లాడితే పోయిన బడ్జెట్లో 2,800 కోట్లు 3,600 కోట్ల రూపాయలు రాయలసీమ హంద్రీనివా ప్రాజెక్టుకు నీటిని విడుదల చేశానని చెప్పి ఒకవైపు చెప్పుకుంటూ నిధులను విడుదల చేశారని, మరోవైపు ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తా ఉన్నానని చెప్పి మరోవైపు చెబుతూ, మరోవైపు ఏమో తెలంగాణ ముఖ్యమంత్రి నేనే ఆపించానని చెప్పి చెప్తా ఉన్నాడు. దీనిపైన రాష్ట్ర ముఖ్యమంత్రి యొక్క చిత్తశుద్ది బయటపడింది. ఇప్పటికైనా సరే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి వ్యాఖ్యలపైన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వివరణ ఇవ్వాలి.